అమ్మగారు, బయట ప్రపంచంలో ఏడు జరుగుతుందో తెలియకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అమ్మా, కానీ బయట అంతా మీ మీద కుట్రలు పన్నుతున్నారమ్మా. మీ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మీకే అపకారాలు తలపెడుతున్నారమ్మా. ఈ స్థితిలో ఉన్న మిమ్మల్ని చూస్తే మనుషున్నోడి కొంచెమైనా జాలి కలుగుతుంది. కానీ ఆ విజయమ్మ గారికి జాలి కాదు కదా, కనీసం ఎలాగైనా బతకనిద్దామన్న బుద్ధి కూడా కలగట్లేదు. ఏవేవో అనుకుంటున్నారమ్మా. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మీ ఆస్తుల్ని లాక్కోవాలని చూస్తున్నారు, మీ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. అమ్మా, మీ అమ్మాయి గారి జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నారమ్మా. అందుకే మిమ్మల్ని ఎక్కడ ఉంచటం మంచిది కాదని మా ఇంటికి తీసుకెళ్తున్నానమ్మా. అమ్మా, మా ఇల్లు కూసంత ఇరుగ్గా ఉన్నా మీ ప్రాణానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న నమ్మకంతో తీసుకెళ్తున్నానమ్మా. డిశ్చార్జ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. మీరొక సంతకం పెట్టి మేడంని తీసుకువెళ్ళొచ్చు. అమ్మగారికి ట్రీట్మెంట్ మీరేం వరీ అవ్వకండి. ఎలా అయినా ఆవిడ ప్రాణాలు నిలబెట్టాలనే ప్రయత్నం చేయండి. ట్రీట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. అమ్మా, ఈ విషయం ఎవరికి చెప్పకండి. మీరేం భయపడకండి. బయట అంబులెన్స్ వెయిట్ చేస్తుంది. అలాగేనమ్మా. వెంటనే విషయం దీపక్ గారికి చెప్పాలి. ఆయన నెంబర్ లేదే. నమస్కారం సార్, మీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? అంతకు మించిన ఫుటేజ్ దొరికింది సార్. మీరు వెతుకుతున్న మీ అత్తయ్య గారు ఇప్పటివరకు ఈ హాస్పిటల్లోనే ఉన్నారు సార్. ఏమంటున్నారు మీరు? అవును సార్, ఇప్పుడే ఒక అతను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లాడు సార్. ఎందుకు తీసుకెళ్లాడు? ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియదు కానీ ఎవరు తీసుకెళ్లారు అన్నది మాత్రం తెలుసు. ఎవరు తీసుకెళ్లారు? విరూపాక్షతని అప్పలనాయుడు తీసుకెళ్లాడా? కోమాలో ఉండే పేషెంట్ని ఆయన తీసుకెళ్లడం ఏంటి? బెటర్ ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్ తీసుకెళ్లారేమో సార్. మా విరూపాక్షత్తయ్య మీ హాస్పిటల్లో ఉంటుందని అప్పలనాయుడికి ముందే తెలుసు అనమాట. అప్పలనాయుడికి ఈ విషయం తెలిసిందంటే రాజు రూపలికి తెలియకుండా ఉంటుందా? అప్పలనాయుడు అత్తయ్యని ఎక్కడుంచుతాడో అర్థం కావట్లేదు. ఉన్న ఒక్క ఆధారం మిస్ అయింది. ఇప్పుడు ఎలా? అమ్మాయి గారు, మీరు ఇక్కడ ఉంటే ఇలానే బాధపడుతూ ఉంటారు. మనం ఇంటికి వెళ్దాం పదండి. అలా ఏం లేదు రాజు. నాన్న కోపం చూపిస్తున్నందుకు బాధ లేదు. ఆ కోపానికి గల కారణం ఏంటో తెలియక బాధపడుతున్నాను.
ఆ విజయాంబిక గారు ఏం నూరిపోసారో ఏంటో. అయినా మనం ఏ తప్పు చేయనప్పుడు బాధపడడం ఎందుకు అమ్మాయి గారు, భయపడడం ఎందుకు? పెద్దయ్య గారికి ఏదో ఒక రోజు మీరే తప్పు చేయలేదని తెలుస్తుంది. అప్పుడు ఆయనే మిమ్మల్ని చేరదీస్తారు. ఇంక మీరేం ఆలోచించకండి అమ్మాయి గారు. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి. ఈ లోపల నేను వెళ్ళి పెద్దయ్య గారికి చెప్పొస్తాను. అమ్మా రూపా, పిన్ని, ఊరుకో అమ్మా, ఊరుకో. ఇంటికెళ్తున్నారా? అవును పిన్ని. కోపం ఎంతున్నా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. బావగారి గురించి నీకు తెలీదా చెప్పు? అందుకే కదా నీ కష్టం చూసి ఆస్తిని నీ పేరును రాయాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి పిన్ని. నాతో మాట్లాడడం లేదు, నన్ను చూడడం లేదు, కనీసం నా చేత్తో మంచినీళ్ళిచ్చినా తీసుకోవట్లేదు. నిజంగా అంత తప్పు నేనేం చేశాను పిన్ని? దానికి కారణం ఏంటని పక్కన పెడితే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు ఇంకొకటి ఉందమ్మా. నేను తప్పు చేయడం ఏంటి పిన్ని? నాకన్నీ తెలుసమ్మా. దేని గురించి అంటున్నావు పిన్ని? నీకు రాజుకి పెళ్లి కాలేదన్న విషయం నాకు తెలుసు. ఈ విషయం విజయాంబిక అత్తయ్య కూడా తెలుసు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు మీ నాన్నగారికి చెప్పాలని ప్రయత్నం చేస్తోందమ్మా. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు. అయినా ఎందుకు మీరిద్దరూ అలా ఉండాల్సి వస్తోందో నాకు తెలీదమ్మా. దానికేదో బలమైన కారణం ఉంటుందని నమ్ముతున్నాను. కానీ పెళ్లి కాకుండా ఇలా భార్యాభర్తలుగా నటించటం మాత్రం చాలా పెద్ద తప్పమ్మా. మీ నాన్నగారికి తెలిస్తే అస్సలు క్షమించరు. మీ నాన్నగారికి నువ్వు కూడా దూరం అవ్వాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకోవద్దమ్మా. థ్యాంక్స్ పిన్ని. కనీసం నువ్వైనా నా బాధను అర్థం చేసుకున్నావు. వరుసకి పిన్నినైనా వయసులో అమ్మలాంటి దాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? పెంకీతో పాటు నువ్వు కూడా నాకు బిడ్డవే. నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా? నిన్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు పిన్ని. కానీ రాజు కళ అవడం వల్ల అది కాస్త పోస్ట్ పోన్ అయింది. అయిందేదో అయిపోయింది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎంత వీలైతే అంత తొందరగా మీ బంధాన్ని బలంగా మార్చుకోండి. ఆ విజయాంబిక ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటుంది. దేవుడు మీకంతా మంచి చెయ్యాలి. థ్యాంక్స్ పిన్ని. నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే మా అమ్మ చెప్పినట్టే ఉంది. అమ్మ పేరు ఈ కాంపౌండ్లో నీ నోటి వెంట రాకూడదు. సరే పిన్ని. అమ్మాయి గారు వెళ్దాం. వెళ్దాం అమ్మాయి గారు. హ్మ్. చెయ్యి అలా పెట్టుకుని అక్కడికెళ్ళి మాత్రం ఏం చేస్తారు రాజు? తగ్గే వరకు ఇక్కడే ఉండొచ్చు కదా. లేచాను అమ్మగారు. అమ్మాయి గారు ఇక్కడ ఉంటే మూడ్ ఆఫ్గా ఉంటున్నారు. అక్కడికి వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుందని. రూప సంతోషం గురించి మాకంటే నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు రాజు. నీలాంటి భర్త దొరకటం మా రూప అదృష్టం. సరే చిన్నమ్మ, మేము బయలుదేరుతాం. అమ్మాయి గారు. వెళ్ళొస్తాం పిన్ని. వీళ్ళిద్దరినీ ఆ దేవుడే ఒకటి చెయ్యాలి. ఏమయ్యో, ఆ నర్సుకు డబ్బులు ఇచ్చావు కదా, ఆ, రోజు ఇంటికి రమ్మని చెప్పావు కదా. చెప్పానుగా. మావయ్య, ఆ? ఎవరు మావయ్య ఈవిడ? ఈవిడకి ఏమైంది? హాస్పిటల్కి తీసుకోకుండా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. మావయ్య, అత్తయ్య. అవన్నీ నీ
ఏంటి మావయ్య ఈవిడిక్కడున్నారేంటి? ఈ అమ్మగోరిని హాస్పిటల్లో ఉంచడం అంత మంచిది కాదనిపించిందమ్మా. ఆ దీపక్ బాబు అమ్మగోరు గురించి తెగ ఎతుకుతున్నాడు. వాళ్ళు కాపాడటం కోసం ఎతుకుతుంటే మనం అంత అడ్డుపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు అడ్డు తొలగించుకోవటానికి ఎతుకుతున్నట్టున్నారు. కాపాడుకోవలసిన అవసరం ఉందనిపించి ఇంటికి తీసుకొచ్చానమ్మా. చాలా మంచి పని చేశారు మావయ్య. అయినా అమ్మగారు అమ్మగారు అంటున్నారు, ఈవిడ మీకు ముందే తెలుసా మావయ్య? అబే నాకు తెలదమ్మా. ఆ అమ్మగారిని చూస్తే గొప్పింటి ఆవిడలాగా ఉన్నారు, అందుకే అలాగన్నాను. అందరికీ ఒక ముఖ్యమైన విషయం, ఈ అమ్మగారు చాలా ప్రమాదంలో ఉన్నట్టున్నారు. అమ్మగారు ఇక్కడున్నారని తెలిస్తే మనింటికి కూడా ఆ ప్రమాదం ఎదుక్కుంటా వస్తుంది. ఇదిగో ఎవ్వరు కూడా ఈ విషయాన్ని నేను కూడా మీ ఇంటి వాడినే మావయ్య. ప్రాణం పోయినా ఎవరికీ చెప్పేటిదే లేదు. ఇదిగో ముఖ్యంగా నీ సెల్లెలు రేణుకకి తనకు తెలిసిందనుకో ఎల్లు అక్కడ ఊదేస్తుంది. ఇదిగో ముచ్చెలు, ఇక నుంచి అమ్మగారు బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలా. అలాగే. అత్తయ్యకి ఎందుకు మావయ్య శ్రమ? నేను చూసుకుంటాను కదా. ఇవన్నీ నీకెందుకమ్మా, మేమున్నాం కదా. శ్రమే ఉంది అత్తయ్య. ఒక రకంగా సేవ చేస్తున్నాను అనుకోండి. నాన్న పదవిలో ఉండి ప్రజలకు సేవ చేసినట్టు నేను ఆదర్శంగా తీసుకుని ఆపదలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తున్నా అనుకోండి. ఈవిడ్ని చూస్తుంటే నాకు అమ్మ గుర్తొస్తుంది. ఈవిడికి పిల్లలుంటే ఆ పిల్లలకి ఈవిడ పరిస్థితి తెలిసి ఉంటే వాళ్ళైనా సేవ చేసేవాళ్ళు కదా. చిన్నదానివైనా దేవుడు గొప్ప మనసు ఇచ్చాడమ్మా. అమ్మా నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పట్రా. ముచ్చెలు నువ్వాగు, వెళ్ళండి. రా రాజు, మనం కూడా వెళ్దాం. ఏటయ్యా ఈ శివైలీలు, కన్న కూతురు ఎదురుగా ఉన్న అమ్మ అని పిలవలేకపోతుంది. తల్లి బిడ్డ ఒకే ఇంట్లో ఉన్నా తెలుసుకోలేని దీన స్థితిలో ఉన్నారు. కనీసం కోడల పిల్లకైనా ఈ విషయం చెప్దామయ్యా, మనసారా సేవలు చేసుకుంటుంది. వద్దే ముచ్చెలు, ఈవిడ నీ తెల్లి అని ఒక్క మాట చెప్తే కోడల పిల్ల మనసులో 1000 ప్రశ్నలు తలెత్తుతాయి. అన్నిటికీ మనం సమాధానం చెప్పలేం. ఇన్నాళ్ల కూతురు దగ్గర సేవలు చేయించుకునే భాగ్యం కల్పించిన ఆ భగవంతుడే అన్నిటికీ ఒక దారి చూపిస్తాడు. ఇదిగో అంతవరకు ఎవ్వలకి ఎలాంటి నిజాలు చెప్పమాక. జాగ్రత్తమ్మ, ఏడుగా ఉన్నాయి, కాలుతుంది. ఒరే అయ్యా, కొంతకాలం ఈవిడిక్కడే ఉంటారు. ఈవిడికి ఏ సమస్య రాకుండా మనమే చూసుకోవాలా. అంతా మన బాధ్యత. అలాగే నాన్న. అమ్మా అప్పుడప్పుడు డాక్టరు చూడటానికి వస్తాడు. బయట ఎవ్వలకి అనుమానం రాకుండా చూసుకోవాలా. ఈవిడిక్కడున్నట్టు మనకు తప్ప ఎవ్వలకి తెలియకూడదు. ఇదిగో మరీ చెప్తున్నాను. సరే మావయ్య. సరే నాన్న. భగవంతుడా, ఏమి శిక్ష చేసావయ్యా. రక్త సంబంధం లేని మనిషిని అత్తమ్మ అని ప్రేమగా పిలిచే రూపమ్మ, రక్తం పంచిన తల్లి ఎదురుగా ఉన్నా అమ్మా అని పిలవలేకపోతున్నది. ఏటయ్యా ఈ కర్మ. కోటలో రాణిలాగా ఉండాల్సిన మా అమ్మగారు కోమలో ఉన్నారు. కోటని రాబందులు ఏలాలని చూస్తున్నారు. ఏటైనా అంటే పై ఓళ్ళు ఎలా అంటారు. మరీ ఎంత కఠినంగా ఉన్నాయేంటయ్యా నీ లేల్లో. అత్తయ్య, ఈవిడికి ఏ అవసరం ఉన్నా నేను చూసుకుంటాను. మీ పనులు మీరు చూసుకోండి. మావయ్య, మీరు కూడా మీ పనులు మీరు చూసుకోండి. అలాగే. సరే రూపా, ఏదైనా అవసరం ఉంటే మాకు కూడా చెప్పచ్చు. సరే వరాలు.
మమ్మీ 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 ఏంట్రా ఆ విరూపాక్షి జాడ తెలిసిందా? తెలిసింది మమ్మీ. ఎక్కడుంది? ఈ రోజు వరకు అదే హాస్పిటల్లో ఉంది మమ్మీ. ఇక మీదట ఎక్కడుంటుందో తెలీదు. ఏం చెప్తున్నావురా? అవును మమ్మీ, హాస్పిటల్ నుండి విరూపాక్ష అత్తయ్యని డిశ్చార్జ్ చేసి ఆ అప్పలనాయుడు తీసుకెళ్ళిపోయాడు. అప్పలనాయుడు తీసుకెళ్ళడం ఏంటి? అప్పలనాయుడికి ఏం సంబంధం రా? అసలు అప్పలనాయుడు ఎందుకు తీసుకెళ్తాడు? నేను నమ్మలేదు మమ్మీ, కానీ అదే నిజం. ఇది చూడు. ఇప్పటి వరకు విరూపాక్షి బ్రతికుందనే విషయం మనకి మాత్రమే తెలుసనుకున్నాను. అప్పలనాయుడు గాడికి కూడా తెలుసన్నమాట. అప్పలనాయుడు దగ్గర విరూపాక్షి ఉందంటే ఆ విషయం నా తమ్ముడికి తెలియడానికి చాలా టైం పట్టదు. కానీ మన దగ్గర అంత టైం లేదు. నా తమ్ముడికి విరూపాక్షి గురించి తెలిసేలోపు మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలి. రాజు రూపలు విడిపోవాలి. ఆస్తి రూప నీ సొంతం కావాలి. ఆ తర్వాత విరూపాక్షిని ఫినిష్ చెయ్యాలి. అడ్డంగా దొరికిపోయాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైందక్క? విరూపాక్షి గురించి మాట్లాడుకుంటున్నారు? అలాంటిదేం లేదు తమ్ముడు. నాకు వినిపించింది విరూపాక్షి పేరు. మీరు నా దగ్గర ఏం దాయట్లేదు కదక్క? ఈ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో కుట్ర జరుగుతున్నట్టుందక్క. ఆ లెటర్ విరూపాక్షి ఫోటో వచ్చినప్పటి నుంచి నాకేదో కీడు జరగబోతున్నట్టు అనిపిస్తుందక్క. ఆ లెటర్ నేరుగా ఇంటికి పంపించారు, కానీ ఎవరు ఏంటనే విషయాన్ని దాంట్లో తెలపలేదు. ఆ లెటర్లో ఉన్న విషయం చూస్తుంటే మైండ్లో ఏవేవో అనుమానాలు తలెత్తుతున్నాయి నాకు. నాకైతే ఇదంతా రూప చేస్తుందేమోనని అనుమానంగా ఉంది తమ్ముడు. రూపనా? రూపకి అసలు విరూపాక్షి గురించి ఏం తెలుసక్క? రూపెందుకు చేస్తుంది? రూపకేం అవసరం? నువ్వు చెప్పేవన్నీ చూస్తుంటే విరూపాక్షి గురించి ఆలోచించే అంత అవసరం గాని ఆవశ్యకత గాని మరెవరికుంది తమ్ముడు? విరూపాక్షి గురించి మాట్లాడడం నీకు నచ్చదు అని తెలిసి నీతో విరూపాక్షి గురించి మాట్లాడింది అంటే విరూపాక్షి గురించి తెలుసుకోవాలనే కదా తమ్ముడు నిన్నడిగింది? నువ్వు చెప్పలేదు, పైగా కోపంతో విరుచుకుపడ్డావు. అందుకే విరూపాక్షి గురించి తెలిసిన వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటోంది. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుంటే రూప విరూపాక్షిని కలుస్తుంది, కానీ నా కోపం గురించి నా మనసు గురించి తెలిసి నాకు లెటర్ ఎందుకు పంపుతుందక్క? అక్కడే కొసమెరుపుంది తమ్ముడు. రూప నీ దగ్గర విరూపాక్షి గురించి మాట్లాడితే నువ్వు కోపడతావని తెలుసుకుని నిన్ను విరూపాక్షిని కలిపే ప్రయత్నం చేస్తోందనుకుంటా. అందుకే లెటర్ రాసి నిన్ను రప్పించే ప్రయత్నం చేస్తోందనుకుంటా. ఆ అడ్రస్లో ఎవరూ లేరు కదక్క? అదే నిజమైతే అక్కడ ఎవరూ ఉండాలి కదా? నీకున్న కోపానికి నువ్వు వస్తావో లేదోనని టెస్ట్ చేయడానికి మొదటి ప్రయత్నం చేసుండొచ్చు.
నీకు ఎదురయ్యే ధైర్యం లేక అక్కడే ఎక్కడో ఒక చోటుండి మొత్తం చూసుండొచ్చు కదా తమ్ముడు. నువ్వు చెప్పినట్టు రూపకి విరూపాక్షి గురించి ఏమైనా తెలిసినా విరూపాక్షి గురించి ఆలోచిస్తున్నట్టు తెలిసినా రూపను అస్సలు క్షమించనక్క, క్షమించను.